విజయనగరం జిల్లా రాజాం సన్ రైజ్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో నిండు బాలింత మృతి చెందింది. దీనితో హాస్పిటల్ ఎదుట మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టడంతో పాటు హాస్పిటల్ యాజమాన్యం సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. బాగలేదని చెప్తే ఇంకొక హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళిపోతాం కదా మేము. ఫస్ట్ బాబు బాగానే డెలివరీ అయింది, సెకండ్ ఇప్పుడు బాబు. ఏమైందంటే నీరు అది యూరిన్ అవ్వలేదు సార్. యూరిన్ అవ్వలేదంటే అంతే అలాగే ఉంటుందమ్మా, అలాగే ఉంటుంది అని చెప్పొచ్చారు సార్. అది యూరిన్ అవ్వలేదు అని మెడిసిన్ ఎక్కించారు, కానీ అది ఏ మెడిసిన్ ఎక్కించారో మరి ఏంటనేదని మరి మేము చూడలేదు. సిస్టర్లు తేవడము, మెడిసిన్ ఎక్కించడము, ఊపిరాడట్లేదు అని అందుబాటులో మరి వెంటిలేషన్ సదుపాయం లేదు. అసలు ఆక్సిజన్ అనేది లేదు. ఆపరేషన్ అయిన పేషెంట్ 24 గంటల్లో ఐసీయూలో ఉంచాలి, ఇది రూలు. అటువంటి సదుపాయం అయితే ఇక్కడ లేదు. ఒక స్పెషల్ రూమ్ తీసుకొని 18,000 పెట్టి స్పెషల్ రూమ్ పెట్టినా సరే మా చెల్లి కూడా అంతకుముందు డెలివరీ అయ్యింది చెప్తాను. అప్పుడు కూడా ఇది మామూలు ఈ ప్రాబ్లమే సరే కదా అనుకున్నాం, కానీ ఇంత దీనిగా ఇచ్చేస్తారని అనుకోలేదు సార్ మేము. అది లాస్ట్కి ప్రాణం పోయినట్టు చేస్తారు. డాక్టర్ల యొక్క నిర్లక్ష్యము, ఇక్కడ స్టాఫ్ యొక్క నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని నేను చెప్తాను సార్. అదే మాకైతే అంటే ప్రాబ్లం అని చెప్పారు. చిన్న ప్రాబ్లం ఉంది, అది మెడిసిన్తో మెంటల్ అయిపోద్ది, ఇంక మీరేంటి వెళ్ళక్కర్లేదు అని అన్నారు. మా ఆవిడ చిన్న చెయ్యి 4 ఇంజక్షన్ ఒక ఇంజక్షన్ తీయడానికి 4 రావడం ఏంటంటే అక్కడే పడిపోతుంది మా ఆవిడ, చెప్పుకోలేకపోతుంది. అమ్మ అంటుంది. అలాగైపోయిందండి, నా జీవితం పోయింది. నా కొడుకు సిస్టర్లు అందరినీ ప్రాబ్లం ఉందని చెప్పి ప్రాబ్లం లేదన్నారు, ప్రాబ్లం లేదన్నారు, ప్రాబ్లం లేదన్నారు. వాళ్ళెంతప్పుడు మాకు ధైర్యం రాదా? ఎవరైనా ఏడ్చేస్తారండి, ధైర్యపడతారు కదా. ధైర్యపడితే ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అమ్మ నాకు అడిగాడు. ఇక్కడ లేదు తీసుకెళ్ళిపోయి ఎంతోమంది పేషెంట్లు వస్తుండ్రు. నిన్న 3-4 పేషెంట్లు వస్తే ఇక్కడ అవ్వదంటే తీసుకెళ్ళిపోండి కదా. అలా చెప్పదు కదా, చెప్పలేదు మేము మెడికల్ ఫీల్డ్ పని చేసినందుకు చేతికి అట్లా పడిపోలేదు. గతంలో ఒక బాబు, ఇవాళ నిన్న ఒక బాబు. పూర్తిగా డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణం ఇవాళ కోల్పోయింది. ఎందుకంటే 2 బిడ్డలకి తల్లి తను. ఆ 2 బిడ్డలకి అంటే దిక్కు లేకుండా అయిపోయింది. ఎందుకంటే తల్లి నిండు ప్రాణాన్ని ఇవాళ బలికొనడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే కేవలంగా డాక్టర్ల తాలూకు నిర్లక్ష్యం వల్లే. స్టాఫ్ కానివ్వండి దేనికి రెస్పాండ్ అవ్వలేదట. ఎందుకంటే చాలామంది ఉన్నారు. యాక్చువల్గా ఆపరేషన్ అయ్యేటప్పుడు ఐసీయూలో పెట్టాలి, అది కూడా చేయలేదు. తర్వాత స్పెషల్ రూమ్ అన్నారు, దాంట్లో కూడా ఆక్సిజన్ పెట్టేటప్పుడు ఊపిరి ఆడలేదని చెప్పేసి ఊపిరి ఆడకే పేషెంట్ చనిపోయింది. ఇది పూర్తిగా డాక్టర్ల తాలూకు నిర్లక్ష్యం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఒక నిండు ప్రాణం బలైపోయింది. దానికి సమాధానం చెప్పాలి ఈ సన్ రైజ్ హాస్పిటల్ తాలూకా యాజమాన్యం కానీ, సన్ రైజ్ హాస్పిటల్ తాలూకా సిబ్బంది కానీ దానికి సమాధానం చెప్పాలి.